నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. థాంక్స్ ఫర్ హావింగ్ మీ. థాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. మీరెలా ఉన్నారు? సో, కమింగ్ టు జేఈఈ ఎగ్జామ్స్ దీంట్లో గూడా మనకి బెస్ట్ ప్లేస్‌మెంట్స్ రావాలి అనంటే వాళ్ళకి ఎంత ర్యాంక్ స్కోర్ చేసుండాలి? సో ఇప్పుడు చూడండి, జేఈలో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. జేఈ మెయిన్స్ రాసిన వాళ్ళకి దే హావ్ టు ఎయిమ్ ఫర్ టాప్ ఎన్ఐటీస్. ఓకే. టాప్ ఎన్ఐటీస్‌కి రావాలంటే మంచి బ్రాంచ్ లైక్ కంప్యూటర్ సైన్స్ అవి రావాలంటే దే హావ్ టు గెట్ బిలో 15,000 ర్యాంక్. ఓకే. ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు టాప్ ఎన్ఐటీస్ లైక్ ఎన్ఐటి ట్రిచి గాని, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ గాని. ఈ ఎన్ఐటి వరంగల్ మన తెలంగాణ స్టూడెంట్స్ కి చాలా దగ్గర అది. అండ్ వన్ ఆఫ్ ది టాప్ ఓల్డెస్ట్ ఎన్ఐటీస్ అది. సో దానికి రావాలంటే బిలో 10,000 బిలో 5,000 ర్యాంక్ రావాలి. రిజర్వేషన్ ఉంటే 15-20,000 వచ్చినా కానీ దే విల్ బి గెటింగ్ ఇన్ ఎ గుడ్ బ్రాంచ్ ఇన్ ఎన్ఐటి. ఇప్పుడు అదే జేఈ అడ్వాన్స్ మంచిగా రాసిన స్టూడెంట్స్ కి ఐఐటీస్ కూడా ఛాన్స్ ఉంది. సో ఐఐటీస్ కి కూడా వాళ్ళకి అరౌండ్ 100-120 స్కోర్ వస్తే దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు అట్లీస్ట్ న్యూయర్ ఐఐటీస్. ఇప్పుడు అది కాకుండా దేర్ ఆర్ అదర్ కాలేజెస్ లైక్ ట్రిపుల్ ఐటీ, వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ బిట్స్. సో అవన్నీ కూడా స్టూడెంట్స్ అనేది చాలా మంది రాశారు. సో ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఐఐటీస్కి ఇవ్వాలి, దెన్ ఎన్ఐటీస్కి ఇవ్వాలి. ఓల్డ్ ఎన్ఐటీస్, న్యూ ఎన్ఐటీస్, ఓల్డ్ ఐఐటీస్, న్యూ ఐఐటీస్, ఓల్డ్ ఎన్ఐటీస్, న్యూ ఎన్ఐటీస్, దెన్ దే కెన్ గివ్ ప్రిఫరెన్స్ టు, దెన్ ఇట్స్ దేర్ విష్. ఇప్పుడు సిబిఐటిలో లాంటి టాప్ కాలేజెస్ తెలంగాణలో వస్తే అది బిట్స్. దెన్ దెర్ ఆర్ అదర్ కాలేజెస్ లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ విఐటి, ఎస్ఆర్ఎం. ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. బట్ టాప్ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కూడా I would like to inform the students that they should only give it to the main branch. ఇప్పుడు విఐటి ఉంది, విఐటి చాలా ఉన్నాయి. బట్ ఆ మెయిన్ బ్రాంచ్ విఐటి వెల్ ఓవర్ ది బ్రాంచ్ అండ్ ఏపీవి ఆర్ గుడ్. ఇప్పుడు ఎస్ఆర్ఎం ఉంది, ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్ ఉంది, దే హ్యావ్ అదర్ బ్రాంచెస్ ఆల్సో. మెయిన్ క్యాంపస్ కి మాత్రమే ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఓకే. సో, కమింగ్ టు స్కోర్ మంచి ర్యాంక్ రావాలంటే దిస్ కట్ ఆఫ్ అనేది కూడా చాలా వాళ్ళు ఫోకస్ ఉండాలి దాని మీద. Correct. దానికోసం ఏం చెప్తారు? సో ఇప్పుడు చూడండి, రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి మనకి జేఈ. బట్ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి వాట్ ఐ కెన్ సే ఇస్, ఇప్పుడు జేఈ ఏం చేస్తున్నారంటే 180 to 200 స్కోర్ కి 99 పర్సెంటైల్ అనేది వస్తుంది. ఓకే. 99 పర్సెంటైల్ వస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు గెట్ ఇన్ టు గుడ్ ఎన్ఐటీస్. అదే 200+ వచ్చింది అనుకోండి, దే విల్ బీ హ్యావింగ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు టాప్ ఎన్ఐటీస్. నేను చెప్పినట్టు అదే నీట్ అనుకున్నాం అనుకోండి. నీట్ లాస్ట్ ఇయర్ దాకా పేపర్ అనేది యావరేజ్ మోడరేట్ లెవెల్. లాస్ట్ ఇయర్ ఈ పేపర్ లీక్స్ వాటిలన్నింటి వల్ల కట్ ఆఫ్ అనేది చాలా హై వెళ్ళిపోయింది. ఓకే. ఈసారి ఏమో చాలా డిఫికల్ట్ పేపర్ వచ్చింది. ఇచ్చారు. సో కట్ ఆఫ్ అనేది డ్రాస్టికలీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్. లాస్ట్ ఇయర్ 580 కట్ ఆఫ్ ఉంటే ఈసారి 500-510 కే మంచి గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 70-80 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంది ఈసారి. సో మేము కూడా యాక్చువల్లీ నీట్ రిజల్ట్ తర్వాత వి ప్రెడిక్టెడ్ దట్ 550-560 దాకా వెళ్ళొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఇన్ లోవర్ 500s. ఓకే. సో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, పేపర్ డిఫికల్టీ పెరుగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటే ఈసారి ఓన్లీ ఫిజిక్స్ డిఫికల్ట్ వచ్చింది, నెక్స్ట్ టైం కెమిస్ట్రీ అండ్ బాటనీ కూడా డిఫికల్ట్ రావచ్చు. సో వాళ్ళు ఆ హై లెవెల్ ప్రిపరేషన్ అనేది చేసి 500+ టోటల్ ఏం చేస్తే దే విల్ బి ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. ఓకే. సో ఈ పేపర్ డిఫికల్టీ ఇయర్ బై ఇయర్ పెంచడానికి కానీ కట్ ఆఫ్ తగ్గించడానికి కానీ బ్యాక్ ఎండ్ ఉన్న రీజన్స్ ఏమనుకుంటున్నారు? కాంపిటీషన్ పెరుగుతుంది, ఓకే. ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. సో వెన్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లెవెల్లోనే సెగ్రిగేషన్ అనేది చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట. ఓకే. సో సెగ్రిగేషన్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. సో అందుకే పేపర్ డిఫికల్టీ లెవెల్ పెంచుతున్నారు. ఇంకోటి ఏంటంటే నీట్ లాంటి ఎగ్జామ్ చాలా మంది స్టూడెంట్స్ రిపీట్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ లేదు, సో ఎన్నిసార్లు రాయొచ్చు. సో స్టూడెంట్స్ ఏంటంటే రాస్తూనే వెళ్తున్నారు. దానివల్ల ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ కి ఛాన్సెస్ అనేవి తక్కువ అవుతున్నాయి. సో ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఆ హై లెవెల్ క్వశ్చన్స్ చేస్తున్నారు, చూడండి హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్ హై లెవెల్ సాల్వ్ చేయగలుగుతారు. మోడరేట్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు లో లెవెల్ కూడా సాల్వ్ చేయగలుగుతారు. సో వాళ్ళిద్దరు సేమ్ లెవెల్కి వచ్చినట్టు కదా. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే లాస్ట్ టైం పేపర్ లీక్ కాంట్రవర్సీ వల్ల చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఎన్టీఏ వాళ్ళు చేశారు. అందులో వన్ ఆఫ్ ది రీజన్. సో ఇప్పుడు టఫ్ పేపర్ వచ్చినా కానీ పేపర్ లీక్ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇన్స్టిట్యూట్స్ అనేవి ప్రెడిక్ట్ చేయలేదు పేపర్. అండ్ ఇంకోటి ఏంటంటే దే వాంటెడ్ టు సెండ్ అ మెసేజ్, అంటే మేమైతే టఫ్ పేపర్ ఇస్తున్నాము, మీరు ప్రిపేర్ అయితేనే మీరు చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ లీక్స్ అవి అరెస్ట్ చేసి చాలా స్ట్రిక్ట్ చేస్తారు. సో ఇప్పుడు పేపర్ లీక్ అనేది ఛాన్సెస్ అనేది లిటరలీ ఇంపాసిబుల్. ఈ 2 మెయిన్ రీజన్స్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంపీసీ జనరలీ అంటే నీట్ తీసుకున్న స్టూడెంట్స్ మిస్కన్సెప్షన్ లో ఏముంటున్నారంటే ఓన్లీ బాటనీ జువాలజీ మీద ఫోకస్ పెడితే చాలు. బట్ ఈసారి ఫిజిక్స్ డిఫికల్ట్ పేపర్ ఇవ్వడం వల్ల దే సెండ్ ఎ క్లియర్ మెసేజ్, మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ని మాత్రమే నమ్ముకోకండి, కొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్స్, జేఈ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి.
అప్పుడే మీకు సీట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో దే వాంట్ మోర్ క్వాలిటీ స్టూడెంట్స్ యాహ్! రాదర్ దెన్ ది క్వాంటిటీ. యాహ్! సో, మాక్సిమం లాస్ట్ 10 పేపర్స్, లాస్ట్ 15 పేపర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎగ్జామ్ లైక్ మనం రీచ్ అయిపోతాం, క్వాలిఫై అయిపోతాం అనుకుంటారు కదా! మరి అదేంటి, అది నిజమేనా? లాస్ట్ ఇయర్ దాకా నేను కూడా మీ ఛానల్ కి వచ్చి కూడా అదే చెప్పాను. దట్ ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్ అ గుడ్ మార్కర్. అంటే తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి. ఈసారి నేను ఏమంటానంటే ఐ స్టిల్ సే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయండి. ఓకే. అంటే నీట్ కాకుండా జేఈ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమే సిలబస్ నీట్ కి జేఈకి. సో ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ జేఈ లాస్ట్ 10 years పేపర్స్ కూడా చేయండి అపార్ట్ ఫ్రమ్ నీట్. అప్పుడు ఏంటంటే హైయర్ లెవెల్ క్వశ్చన్స్ ది అవేర్నెస్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. యాహ్! సో ఇన్ దట్ వే దే విల్ బి ఏబుల్ టు డూ వెల్. సో జేఈ నీట్ ఈ రెండు క్వశ్చన్ బ్యాక్ చేశారంటే ఇట్ అప్లైస్ టు జేఈ స్టూడెంట్స్. జేఈ స్టూడెంట్స్ కూడా యాక్చువల్లీ చాలా మంది జేఈ స్టూడెంట్స్ ఈ నీట్ ఫిజిక్స్ పేపర్ చేయలేకపోయారు. సో జేఈ స్టూడెంట్స్ కూడా ఈ పేపర్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఇట్ ఈస్ అ కామన్ సిలబస్, కామన్ గా చూడాలి. అఫ్ కోర్స్ బాటనీ జువాలజీ ప్రిపరేషన్ ఇస్ సపరేట్, బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాస్ట్ 10 years జేఈ పేపర్స్ కూడా చేస్తే దే విల్ బి ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. సూపర్. సో, ఈ ఇయర్ మనకి డిఫికల్టీ పేపర్ అనేది పెరిగింది అండ్ కట్ ఆఫ్ తగ్గింది. సో, నెక్స్ట్ ఇయర్ సేమ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? లేకపోతే పేపర్ కొంచెం ఈజీగా ఇచ్చి మళ్ళీ కట్ ఆఫ్ పెంచే ఛాన్సెస్ ఇప్పుడు మనం ఉన్నాయంటారా? లాస్ట్ ట్రెండ్ చూసామనుకోండి, లాస్ట్ టైం డిఫికల్ట్ పేపర్ వచ్చింది 2021 లో. దాని తర్వాత 2022 చాలా ఈజీ పేపర్ ఇచ్చారు. ఓకే. ఇట్ డజంట్ మీన్ దట్ ఈ ఇయర్ ఈజీ అవుతుందని. ఇట్ కుడ్ బి మోర్ డిఫికల్ట్, ఓకే. వి నెవర్ నో. సో కానీ ఇట్ ఈస్ ఎ లెసన్. సో యాక్చువల్లీ ఈ ఇయర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు 2026 లో రాయబోతున్నారు వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి డిఫికల్ట్ పేపర్ చూసారు. సో వాళ్ళకి 1 year టైం ఉంది టు ప్రిపేర్ దట్ లెవెల్. ఓకే. సో ఇప్పుడు ఐ ఆల్వేస్ టెల్ మై స్టూడెంట్స్, మీరు డిఫికల్ట్ లెవెల్ ప్రిపేర్ అయ్యారంటే ఈజీ పేపర్ మీకు ఈజీగా అయిపోతుంది. ఈజీ పేపర్ వస్తే ఇట్ విల్ బి ఈజీ టు అడాప్ట్. అదే మీరు ఈజీ లెవెల్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి, డిఫికల్ట్ పేపర్ అడాప్ట్ అవ్వడం కష్టం. సో డిఫికల్ట్ పేపర్ వస్తుందనే ప్రిపేర్ అవ్వాలి. ఇట్స్ ఆల్సో లెసన్ ఫర్ జేఈ స్టూడెంట్స్. ఇప్పటిదాకా Okay. ఏమైందంటే లాస్ట్ 5 years జేఈ పేపర్ యావరేజ్ మోడరేట్ పేపరే వచ్చింది. సో ఎన్టీ ఇండైరెక్ట్ గా చెప్తుంది నీట్ ఇచ్చాము, నెక్స్ట్ టైం మీకు ఉంటది టఫ్ ఇంకా పేపర్ అని. ఉంటుంది ఓకే. అని చెప్తారు. ఓకే. అండ్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో జేఈ స్టూడెంట్స్, నీట్ స్టూడెంట్స్ 2026 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపరేషన్ లెవెల్ అనేది పెంచాలి. పెంచాలి. సో, ఓకే. ఇప్పుడు ఈ నీట్‌కి వచ్చేసరికి వీళ్ళ క్వాలిఫై అయ్యే ర్యాంక్ ఏంటి మరి? అండ్ బెస్ట్ కాలేజెస్ లో రావాలి అంటే ఎంత స్కోర్ చేయాల్సి వస్తుంది? సో ఇప్పుడు 130, 140కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుందని. అది ఇంకా Okay. తక్కువ కూడా ఉండొచ్చు బికాస్ పేపర్ హాస్ బీన్ రియల్లీ డిఫికల్ట్. Hmm. బట్ 130, 140 అయితే స్కోర్ చేస్తారు అని మేము అనుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ లో రావాలంటే లాస్ట్ ఇయర్ ఏమో 580 to 600 కావాలి. ఈసారి వీఆర్ థింకింగ్ 500 to 520 విల్ బి ఇనఫ్. ఓకే. సో అది ఇంకా రిజల్ట్స్ విల్ సే, దిస్ ఓన్లీ ఎ ప్రెడిక్షన్. కానీ ఇప్పుడు మన ఎయిమ్స్ లాంటి టాప్ కాలేజెస్ కి రావాలంటే డెఫినెట్లీ 580+, 600+ అయితే కావాలి కావాలి. ఎయిమ్స్ రావాలంటే. బట్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ తెలంగాణకి 500 షుడ్ బి ఎ గుడ్ స్కోర్ ఫర్ ది ఓకే. స్టూడెంట్స్. సో, ఫైనల్లీ ఎంసెట్ ఆర్ జేఈ కానీ, నీట్ కానీ స్టూడెంట్స్ కి మీ సైడ్ నుంచి ఒక కౌన్సిలింగ్ పర్పస్ లో ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఒకటే చెప్తాను, దట్ గివ్ ప్రిఫరెన్స్ టు టాప్ కాలేజెస్. ఆల్వేస్ దే షుడ్ ట్రై టు గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్ ఆర్ ది టాప్ బ్రాంచెస్. బ్రాంచెస్ కూడా ఇట్ డజంట్ మ్యాటర్ అకార్డింగ్ టు మీ, బట్ టాప్ కాలేజ్ షుడ్ బి ది టాప్ ప్రయారిటీ. అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి ఐ వుడ్ గివ్ ఓన్లీ వన్ సజెషన్. ఈసారి డిఫికల్ట్ పేపర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వి డోంట్ నో. ఇప్పుడు జస్ట్ లో కట్ ఆఫ్ ఒకవేళ మిస్ అయి ఉంటే దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ రిపీట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ వెటర్నరీ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, బయోటెక్, బయోమెడికల్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటే దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ దోస్ ఆల్సో. కానీ ఇఫ్ వీఆర్ వెరీ ప్యాషనెట్, మేము ఎంబీబీఎస్ చేయాలి అన్న స్టూడెంట్స్ రిపీట్ అనేది చేయొచ్చు ఓకే. ఒకవేళ 500 బిలో టోటల్ వస్తే. this would be my advice to the students. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ Thank you. సో చూసారు కదండి, కౌన్సిలింగ్ అనేది నెక్స్ట్ 4 years ఆఫ్ లైఫే కాదు, ఫర్దర్ లైఫ్ కి కూడా చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ కోసం చూసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.